ఇక మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పోచారం గతంలో మాట్లాడిన మాటలు వింటుంటే తమకే సిగ్గు వేస్తుందన్నారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. వ్యవసాయ రైతాంగం అంశాల్లో రేవంత్ రెడ్డి అనేక సంస్కరణలు చేస్తున్నట్లు చెప్పడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి స్పీకర్ గా కేసీఆర్ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసిన ద్రోహం తెలిసి కూడా పార్టీ మారారని విమర్శించారు. నీళ్లు, కరెంట్, రైతు బంధు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ ను చూసి కూడా పార్టీ మారడమేంటని ప్రశ్నించారు. వృద్ధాప్యంలో వచ్చిన నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎందుకు మారావన్నారు. గౌరవం ఉంటే పార్టీకి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. కారణం ఏంటంటే వారి పార్టీ మారడానికి గల కారణం చెప్పిండు ఆయన. కారణం ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతాంగానికి చేసే సహకారం దృష్టి పెట్టుకొని వారు చేసేటటువంటి వ్యవసాయానికి చెందినటువంటి శాఖకు వారు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆ పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించడం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉండేది. గతంలో వారు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఇచ్చిన శాఖను కేసీఆర్ గారి డైరెక్షన్లో ఏ విధంగా నిర్వర్తించిన విషయం వారికి తెలిసి ఉండి కూడా దాన్ని మర్చిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని వారు చేసే రైతాంగం యొక్క ద్రోహాన్ని తెలిసి కూడా తన రాజకీయ స్వార్థంతో అవన్నీ మర్చిపోయినట్టుగా నటిస్తూ మరి రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు బాగా రైతాంగానికి అనే విధంగా మాట్లాడుతూ ఆ పార్టీలో చేయడం చూస్తూ ఉంటే కొంచెమైనా పోచారం గారికి సీనియర్ నాయకుడిని అనొద్దు, కానీ కొంచెమైనా సిగ్గు ఉండాలి ఆయనకు. ఈరోజు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చిన గౌరవం గత ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఆయనకు ఒక మంచి పేరును పెట్టడం జరిగింది, లక్ష్మీపుత్రుడుగా. ఇలాంటి పరిస్థితిని చూస్తే ఏమంటారంటే రాజకీయ వ్యభిచారం అంటారు తప్ప వేరేం లేదు. ఇప్పటికైనా పోచారం గారికి చెప్తున్నా, ఒకసారి మీరు నన్ను ఒడగొట్టి నేను మిమ్మల్ని ఒడగొట్టినా, దాదాపు సమోజ్జీలం మనం. ఇప్పటికైనా ఆలోచించి రాజకీయంగా విలువలు ఉండాలనుకుంటే రాజీనామా చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయండి, వస్తే నేనే వస్తా అక్కడికి.